హరే కృష్ణ. సో మనం ఈ సీక్వెన్స్ చేసుకుంటూ వస్తున్నాము. సో స్థితప్రజ్ఞుడు భగవంతుడి యొక్క తన ఇంద్రియాలని భగవంతుడి మీద పెడతాడు కాబట్టి తను ఆ స్థితిని అతను మెయింటైన్ చేయగలుగుతాడు. అలా కాలేని వాళ్ళు ఖచ్చితంగా జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగ సంజాయతే కామత్ క్రోధో విజాయతే. సో ఖచ్చితంగా వాళ్ళ ఇంద్రియార్థాలకు ఆకర్షితులయ్యి ఆసక్తి పెంచుకొని అది కామమూర్ణమయ్యి అది జరగకపోతే క్రోధం వస్తుంది. అలా ఇంకా కొనసాగింపుగా చూసుకుంటే 63వ శ్లోకంలో అంటే ఆ క్రోధం మళ్ళీ మోహం కింద మారి మోహం స్మృతి విభ్రమం కిందకి వెళ్ళి స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. సో స్మృతి భ్రమ నుంచి తర్వాత బుద్ధి నాశనం అయ్యి ఆ తర్వాత అతను మళ్ళీ సంసారంలోకి మళ్ళీ ఆయన తిరిగి వచ్చేస్తాడు అన్నమాట. సో ఇక్కడంతా మనం గమనించినప్పుడు కేవలం ఇంద్రియాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. సో ఇంద్రియాలు ఎవరైతే సరైనటువంటి విధానంలో భగవంతుడి సేవలో కానీ వినియోగించినట్టు వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు స్థితప్రజ్ఞ అవడానికి అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు ఈ భౌతిక జగత్తు ద్వంద్వాలని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అన్నమాట, ట్యాకిల్ చేయగలుగుతారు. సో దీని భాష్యంలోనే మనం నిన్న చెప్పుకుంటూ నిరాకారవాదులు మరి భక్తులు. నిరాకారవాదులు భగవంతుడికి ఆకారం లేదు, ఆకారం అనేది కానీ ఏదైనా ఉంటే అది మాయ, కాబట్టి ఆకారం అనేది ఒక భ్రమ, కాబట్టి వాటన్నిటిని మనం దూరం పెట్టాల్సిందే. అలాగే ఎమోషన్స్ అనేటివి మనలో ఉన్న భావాలు కూడా అది కూడా భ్రమ. ఇదంతా కూడా ఇవన్నీ ఒక మానసిక కల్పనలు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు. ఇదంతా కూడా ఒక కలలాగా ఇదంతా మనకి కనిపిస్తుంది తప్ప వాస్తవానికి ఇక్కడ ఎటువంటి వాస్తవికత లేదు అని వాళ్ళని అనుకునేవాళ్ళు. కానీ వైష్ణవం లేదా భక్తులు ఏమనుకుంటారంటే ఇది మాయ కాదు, ఇక్కడ జరిగేదంతా కూడా నిజమేను, కాకపోతే టెంపరీ, అంటే అశాశ్వతంగా ఉంటుంది, అంటే వాటికి కొనసాగింపు లేదు, అది దీర్ఘకాలికంగా నడవు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొంతకాలం నడుస్తాయి. సో మనిషి కనిపించేది నిజమే, ఆకారం కనిపించేది నిజమే, మన తినే తిండిలో ఉండే రుచి నిజమే, అన్నీ నిజమే, కానీ అవి శాశ్వతంగా మనం అనుభవించలేము అని వీళ్ళు అంటారు. అంటే ఆధ్యాత్మిక జగత్తు ఎంత నిజమో భౌతిక జగత్తు కూడా అంతే నిజం. అయితే ఆధ్యాత్మిక జగత్తు సుస్థిరంగా శాశ్వతంగా ఉంటుంది, భౌతిక జగత్తు టెంపరీగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే నిరాకారం అంటారంటే కంప్లీట్గా అసలు ఇక్కడ ఏమీ లేదు, అసలు భౌతిక జగత్తు లేదు, ఆధ్యాత్మిక జగత్తు లేదు, అంతా కూడా నిరాకారమైనటువంటి స్వరూపమే. అంతిమంగా అందరం పోయి అక్కడ ఐక్యమైపోతాము, మనకంటూ ఇంకే ఉనికి ఉండదు అన్నదిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. కాబట్టి నిరాకారంలో ఉన్నటువంటి భగవంతుడు లేదా ఆ శక్తి స్వరూపం ఏదైనా నిరాకారం అనుకుంటారు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంద్రియాలని ఎలా ఎంగేజ్ చేయగలుగుతారు, కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఇంద్రియాలను కట్ చేయాలనుకుంటారు, ఇంద్రియాల మధ్య ఒక బ్రేక్ వేయాలనుకుంటారు వాళ్ళు. కానీ అది కొంతకాలానికి మన స్వశక్తితో కొంతకాలం మనం తీసుకురావచ్చేమో, కొంతకాలం మనం వాటిని మెయింటైన్ చేయొచ్చు, కానీ అల్టిమేట్గా ఎప్పుడో అతను పతనం చెందడం మాత్రం గ్యారంటీ అన్నమాట. కాబట్టి నిరాకారవాదుడు ఆనందం పొందాడు, అంటే అన్ని ఉండి కూడా రుచికరమైన ఉండి కూడా అందమైన ఉండి కూడా అతను చూడడు, రుచికరమైన అతను టేస్ట్ చేయడం, వినసొంపైనటువంటి ఎన్నో కీర్తనలు రాగాలంటే అవి వింటున్నాం. ఎందుకంటే ఎక్కడ నేను మళ్ళీ మాయలో పడిపోతానా, ఎక్కడ మళ్ళీ ఆకర్షణలో నేను పడిపోయేసి నేను బాధ అనుభవించాల్సి వస్తుందేమో అనేది వెళ్తాను అనమాట. కానీ విషయానికి వస్తే నిరాకారవాదుడు ఒక విధంగా చెప్పాలంటే సాధనలో చూసుకుంటే భౌతిక వ్యక్తుల కంటే చాలా మేలే, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి అంతిమ గమ్యం అది సరైనటువంటి లక్ష్యం కాదు, అది సుస్థిరమైన లక్ష్యం కాదు. అక్కడ వాళ్ళు ఏ విధంగానూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలను కావచ్చు మనసు బుద్ధిని శాశ్వతంగా అక్కడ నిలుపుకోలేరు అంట, అంత సపోర్ట్ అక్కడ లేదన్నమాట. సో కాబట్టి భక్తులు అనేవాళ్ళు వాళ్ళ ఇంద్రియాలని మనసుని బుద్ధిని సర్వస్వాన్ని కంప్లీట్గా భగవంతు సేవలో పెట్టి వాళ్ళు ఎప్పుడు సుస్థిరంగా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి రాక్ సాలిడ్ ఫౌండేషన్ దొరికింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా, ఎందుకంటే అంతిమ లక్ష్యం అర్థమైపోయింది, అంత లక్ష్యానికి వాళ్ళు చేరువవుతున్నారు. ఏ అంతిమ లక్ష్యం అయితే శాశ్వతమైనటువంటి ప్రశాంతత, ఆనందం,
పరమానందం ఇవ్వగలుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆగిపోతున్నారు అన్నమాట. మిగతావన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పతనమయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మ ఆత్మ యొక్క స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, దానికి అసలైనటువంటి సోర్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవాదేవుడి దగ్గర నుంచి వచ్చింది, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి. అందుకే సో 7వ అధ్యాయంలో ఇక్కడున్న సర్వకోటి జీవరాశులు కూడా నా అంశాలే అంటాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠి అనింద్రియాన్ని ప్రకృతి స్థాని కషసారి 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పాడు అనమాట ఈ విషయాన్ని. కాబట్టి మనమైన అంశాలు, కానీ మన మనసుని ఇంద్రియాలని అన్ని కూడా భౌతిక ప్రపంచపు ఆకర్షణలు మనం పెట్టాం కాబట్టి మనం మనం ఎక్కువ ఇబ్బంది పడతామండి, ఎక్కువ కష్టపడతామండి. ఎందుకంటే మన ఇంద్రియాలు అక్కడ పట్టడం వల్ల, అంటే ఏది భౌతిక జగత్తు యొక్క ఆకర్షణ పట్టడం వల్ల మనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంట మనసు ఇంద్రియాల వల్ల. సో ఆ విధంగా ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలని చైతన్యాన్ని భగవంతుని మీద పెట్టకపోతే క్రమంగా ఈ సిరీస్ మనం చూస్తూ వస్తాం అన్నమాట. అదే ఆసక్తి, కామము, క్రోధము ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. వాస్తవానికి మనం కూడా చాలా సందర్భాల్లో 3 భాగాలు మనం చూసే సినిమాలు కావచ్చు, మనం చూసే సీరియల్స్ అవ్వచ్చు, మనం చూసే యాడ్స్ కావచ్చు, ఇవన్నీ తెలియకుండానే మన ఇంద్రియార్థములకి లింక్ పెడతానే ఉన్నాం రోజు అన్నమాట. ఎప్పుడప్పుడు కొత్త విషయాలు చూసినప్పుడు, కొత్త వస్తువులు చూసినప్పుడు వీటిని చూడంగా దానిలో ఏమవుతుంది, ఆసక్తి పెరిగిపోతుంది. వాటి మీద ఆసక్తి పెరగని తర్వాత ఏమనుకుంటాం, ఇది కూడా మన ఇంట్లో ఉంటే బాగుండు. అది ఎవరైనా సరే అది మనకి రాకుండా అడ్డుకుంటే వాళ్ళ మీద మనకు కోపం వచ్చేస్తుంది. సో కోపం వచ్చిన తర్వాత కూడా ఎట్లా బలవంతం మన దగ్గర ఉండించుకోవాలని మనం ట్రై చేస్తాం. దానికి మనం ఏం చేస్తాం, ఇంకా తీవ్రంగా కష్టపడతాం, లేదా లంచాలు తీసుకుంటాం, లేదా ఇంకా అధర్మ మార్గాల్లోకి వెళ్తాం. వెళ్ళి కంప్లీట్గా ఎట్లాగైనా సరే నా దగ్గర ఉండాల్సిన ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద, ఒక గౌరవం కింద తీసేసుకుంటాం. అది మనకు అవసరమా లేదని మనం పట్టించుకోము. ఇది ఒక ప్రెస్టేజ్ లాగా, ఇది అందరికంటే నేనే ఏదో గొప్పగా, నేనేదో ఉన్నట్టుగా నేను చూపించుకోవాలా అన్న వాటికి వెళ్ళిపోద్ది. ఇది జస్ట్ ఇంద్రియార్థంతో పదే మనం యాడ్స్ చూస్తూ ఉంటే, పదే మన సినిమాలు, సీరియల్స్ చూస్తూ ఉంటే, ఆడ వచ్చే కొత్త అంటే అందాలు, కొత్త వస్తువులు, కొత్త విషయాలన్నీ మనలో రోజు కొడతా ఉంటే క్రమంగా ఖచ్చితంగా అవన్నీ మనకు కావాలి అని కోరుకుంటూనే ఉంటాం మనం. అప్పుడు ఎంత డబ్బులు కావాలి మనకి ఇంకా అవన్నీ తీర్చుకోవడానికి? ఇంకా ఎంత సంపాదిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి? ఇంకా ఆకాశం అంత పేపర్ ఉండి సముద్రాలు ఉన్నంత ఇంక్ ఉన్నా కూడా, ఓకేనా, మన కోరికల చిట్ట అయిపోదంట. అన్ని ఉన్నాయంట లోపల ఒక్కొక్క వ్యక్తికి. ఇది ఆకాశం అంత పేపర్ ఉండి సప్త సముద్రాలు ఉన్నంత ఇంక్ ఉన్నా కూడా, మన లోపల ఉండే ప్రతి ఒక్కడి యొక్క కోరికలు ఎన్ని రాసినా కూడా సరిపోదంట, అంత ఉందంట లోపల. కాబట్టి ఇంద్రియార్థముల్ని సరైనటువంటి ఇంద్రియార్థములు తీసుకోవాలా, భగవంతుని సంబంధమైనటువంటి విషయాలను తీసుకోవాలా. అప్పుడు మనం పెడితే ప్రశాంతత వస్తాయన్నమాట. సో ఆ విధంగా మనం 63వ శ్లోకాన్ని మనం ముగిస్తున్నాం. మనం 64వ శ్లోకానికి వెళ్తాం. సో ఇది కూడా ముఖ్యమైన శ్లోకము. సో ఎలా నడుస్తాడు, సో ఫస్ట్ ఎలా మాట్లాడతాడు, రెండోది ఎలా కూర్చుంటాడు, 3 ఎలా నడుస్తాడు. సో ఎలా నడవడం అంటే ఇక్కడ తనకు వచ్చే అనుకూల ప్రతికూల సందర్భాల్లో తన ఇంద్రియాలని ఏ విధంగా, ఎప్పుడెప్పుడు, ఎలాగా వాటిని ఒక క్రమ పద్ధతిలో తాను అనుకున్న విధంగా ఎలా అతను మేనేజ్ చేసుకుంటాడు, అది ఎలా నడుస్తాడు అనేది సో చూస్తాం ఇక్కడ. 2వ అధ్యాయం 64వ శ్లోకం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరాన్
ఆత్మవైశైర్విదయ్యాత్మా ప్రసాదం మదిగచ్చతి రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరాన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం మదిగచ్చతి రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం మదిగచ్చతి. సో ఈ స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు? ఎలా అతను ఈ స్థితిలో అతనికి ఎలాంటి లాభం వస్తుంది? అతను ఏ విధంగా అతను తన ఇంద్రియాలు నియమ నిబంధనల్లో తను ఎలా నిగ్రహించగలుగుతాడు? ఆ నియమ నిబంధనలు ఎంత మంచివి, అసలు ఎంత మనకి మేలు చేస్తాయి అసలు నియమ నిబంధనలు అనేది, అది చూస్తాం ఇప్పుడు. కానీ భావము కానీ సమస్త రాగద్వేషాల నుండి విడబడినవాడు, సమస్త రాగద్వేషాల నుండి విడబడినవాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలని నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణ పొందగలుగుతాడు. ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకోగలుగుతాడో, అంటే పూర్తిగా నియమ నిబంధనలు పాటించగలుగుతాడో, రాగాల మధ్య ద్వేషాల మధ్య, ఆ వ్యక్తికి భగవంతుడి యొక్క పూర్తి కరుణ పొందగలుగుతాడు. అంటే భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందుతాడు. భగవంతుడి నుంచి అతను నిగ్రహించుకునే శక్తిని పొందుతాడు. భగవంతుడు తన మీద ఒక ప్రత్యేక దృష్టి పెడతాడు. అతను పడే కష్టానికి భగవంతుడు ఇంకా కరుణ చూపించి భగవంతుడే స్వయంగా తనని నెమ్మదిగా పైకి తీసుకొచ్చేటువంటి ఆ సాంగత్యం ఇస్తాడు అనమాట. భగవంతుడే స్వయంగా ఇస్తాడు. ఎవరికి అంటే రాగద్వేషాల నుండి విడబడిన అంటే స్థితప్రజ్ఞుడే. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్వేచ్ఛ నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు. చూద్దాం ఇక్కడ. సో భాష్యంలో ప్రభుపాదులు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. సో ఇంద్రియ నిగ్రహం 2 రకాలు ఉన్నాయి. ఒక కృత్రిమ పద్ధతి, ఇంకోటి భగవంతుని సేవ. భగవంతుని సేవ అనేది చాలా సహజ సిద్ధమైనటువంటి పద్ధతి. ఎందుకు అంటే మనలో ఉన్న ఈ పంచభూతాలు, దాని లోపల ఉన్నటువంటి 3 సూక్ష్మేంద్రియాలు, సూక్ష్మభూతాలు, పంచభూతాలు ప్లస్ సూక్ష్మభూతాలు, ఇది మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 ఎవరి యొక్క ప్రోడక్ట్స్, ఇవన్నీ వస్తువులు లేదా పదార్థాలు ఎవరు అంటే ఇవన్నీ భగవద్గీత పదార్థాలు. ఇవన్నీ కూడా కృష్ణుడు అంటాడు 7వ అధ్యాయం 4-5 శ్లోకాల్లో, భూమిరన్నారో భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారం ఇతీయమ్య భిన్న ప్రకృతి అష్టద. ఏదైతే ఈ పంచభూతాలు ఉన్నాయో, ఈ అష్ట పదార్థాలు ఉన్నాయో, అదే పంచభూతాలు ప్లస్ 3 సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నా యొక్క భిన్న ప్రకృతి. ఆయన ప్రకృతి ఏంటి? ఆధ్యాత్మిక ప్రకృతి. భిన్న ప్రకృతి ఆయన యొక్క భౌతిక ప్రకృతి నుంచి వచ్చినటువంటి విషయాలు 8. అష్టడ అంటే 8. అంటే ఈ 8 ఎవరు మూలం? ఈ 8కి ఎవరు మూలం? భగవంతుడే మూలం. మళ్ళీ ఇవన్నీ భగవంతుడు అయినప్పుడు నేను వాడే శరీరం, నేను చూసే కళ్ళు, నాలో ఉండే మనసు అన్నీ భగవంతుడి నుంచి నేను తెచ్చుకున్నప్పుడు, భగవంతుడు నాకు వచ్చినప్పుడు, మళ్ళీ అదే భగవంతుడికి మళ్ళీ మనం ఆయన ఇచ్చినవే మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పడంలో, పైగా వచ్చింది ఆయన నుంచే కాబట్టి మళ్ళీ మనం ఆయన సేవకు వెళ్ళడం అనేది సహజ సిద్ధమైంది. కాబట్టి ఇంద్రియాలు ఎవరైతే సహజ సిద్ధ పద్ధతిలో భగవంతుడి సేవలో పెట్టుకుంటారో అతను ఇంద్రియ నిగ్రహం ఉన్నత స్థాయిలో ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా కృష్ణుడి సేవలో కాకుండా ఇంకే ఇతర దేవి దేవతలు అవ్వచ్చు, బాబాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే భౌతిక వస్తువులు కావచ్చు, ఇంకేదైనటువంటి నిరాకార శబ్దాల వెనక, నిరాకార జ్యోతుల మీద ఏదో రకరకాలుగా వాటి మీద మనం పోయి పెట్టామనుకోండి, ఓకే, అంటే షోకి బాగుంటుంది,
కొంతకాలానికి ఎంతో కొంత వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినట్టుగా చూపించగలుగుతారేమో, కానీ ఎప్పుడో కూడా పతనం అవుతారు. ఎందుకంటే ఇంద్రియాలకు సరైనటువంటి విషయాలు కావాలి. సో భౌతిక వ్యక్తి నడుచుకునే విధానము, కృష్ణ భక్తులు నడుచుకునే విధానం రెండు ఒకటిగానే కనిపిస్తాయి. ఎప్పుడు ఒకటిగానే ఉంటాయి మనం. ఎందుకంటే భౌతిక వ్యక్తి తింటాడు, కృష్ణ భక్తుడు తింటాడు. భౌతిక వ్యక్తి అంటే కృష్ణుడు నమ్మని వాళ్ళు, కృష్ణుడిని దేవాదేవుడిగా నమ్మకుండా ఇంకా వాళ్ళ ఇష్టమైన పద్ధతుల్లో, వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానంలో వాళ్ళు జీవించే వాళ్ళని భౌతిక వ్యక్తులు అంటారు. కృష్ణ భక్తుడు అంటే కృష్ణుడు చెప్పేన ఆదేశాలకి లేదా సందేశాలకి అర్థం చేసుకుంటూ క్రమక్రమంగా కృష్ణుడు నచ్చినట్టుగా వ్యవహరించేవాడు కృష్ణ భక్తుడు. సో చూడడానికి భౌతిక వ్యక్తి కూడా ఏ పనులు చేస్తున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం లేయడం, స్నానం చేయడం, మళ్ళీ ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం అలసిపోవడం, తిరిగి రావడం, నిద్రపోవడం, ఏదైతే ఈ క్రమ పద్ధతుల్లో కృష్ణభక్తుని చూస్తే కూడా అలాగే కనిపిస్తుంది. ఆయన కూడా ఉదయం లేస్తాడు, మళ్ళీ స్నానం చేస్తాడు, ఆయన కూడా ఉద్యోగం వ్యాపారం వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. చూడ్డానికి ఒకట్లాగే కనిపిస్తుంది. కానీ భౌతిక వ్యక్తి యొక్క లక్ష్యం కేవలం భౌతికమైనటువంటి ఆశయాల కోరికల మీదే ఉంటుంది, అంత అశాశ్వతంగా ఉంటుంది. కానీ కృష్ణ భక్తుడు అంతర్గతంగా నేను ఎవరి కోసం చేస్తున్నాను, నేను దేనికోసం చేస్తున్నాను, ఎక్కడ వెళ్ళాలని నా గమ్యం, ఎవరిని చేరాలని నేను చేస్తాను, నేను పూర్తిగా ఆ అవగాహనతో తన పనులు చేస్తుంటాడు. చూడడానికి ఇద్దరు ఒకటిలాగే కనిపించవచ్చు, ఒకటే పనులు చేస్తూ కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా వాళ్ళ మనసు, వాళ్ళ ఇంద్రియాలు ఎవరిని తృప్తిపరచాలని అనుకుంటాయి. సో భౌతిక వ్యక్తి యొక్క ఇంద్రియాలు లేదా మనసు ఖచ్చితంగా నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే ఎదగాలి, మేము మాత్రమే మొత్తం అనుభవించాలి అనేటువంటి ఈ భావంలో వాళ్ళ జీవితాలు నడుస్తుంటాయి అన్నమాట. ఆ భావనతోనే వాళ్ళు కష్టపడతారు, సంపాదిస్తారు, చేసుకుంటారు. కానీ కృష్ణ భక్తులు ఏమనుకుంటారు, ఇదంతా వచ్చింది కృష్ణుడి వల్ల, కాబట్టి నేను ఇవాళ ఈ మాత్రం ఏం చేస్తాను, అది కృష్ణుడి దయ. సో వచ్చే వాటిని ఏదైనా సరే అది కృష్ణుడి యొక్క సమక్షంలో, కృష్ణుడి సంబంధంలో మనం ఆ సేవ కోసం, తద్వారా అది అనేక వేల మందికి అనేక రూపాల్లో ఏదైతే వెళ్తుందో ఆ సేవలు, వాటికి నేను ఏదైనా చేయాలి, నా కోసం కొంత పెట్టుకొని మిగిలింది కూడా భగవంతుని యొక్క సేవలోకి, తద్వారా సమాజ సేవలోకి అది వెళ్ళేలాగా అతను చూస్తాడు. అతను కష్టపడతాడు, అతను లక్షలు సంపాదిస్తాడు కృష్ణ భక్తుడు కూడా. కానీ అది ఎలా ఖర్చు పెట్టాలా, ఏ పద్ధతిలో ఖర్చు పెట్టాలా, ఎవరికి ఖర్చు పెట్టాలా, శాస్త్రాలు, ఆచార్యులు దాన్ని ఎలా వాడాలని చెప్పారో ఆయన అలా వాడతారు. కానీ కష్టపడడంలో ఇద్దరు కష్టపడతారు. అంతిమంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి, వేరువేరుగానే ఉంటాయి. భౌతిక వ్యక్తి సంపాదించిన డబ్బుల ద్వారా అతను నరకాన్ని వైపు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కృష్ణభక్తులు సంపాదించిన డబ్బులు క్రమక్రమంగా ఆ డబ్బులతో అది కరెక్ట్గా ఎక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేయాలో కృష్ణుడి సంబంధంలో, కృష్ణుడి సేవలో ఆటోమేటిక్గా అతను ముందుకెళ్ళిపోతాడు, ముందు స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి కృష్ణ భక్తుడు అంటే ఎవరు అని అంటే కృష్ణుడు తృప్తి కొరకే, కృష్ణుడు కోరుకునే విధంగానే చేస్తాడు అన్నమాట అతను. సో తనకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, తనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని అయిష్టాలు ఉన్నాయి. కానీ తన అయిష్టాలని ముఖ్యంగా పెట్టుకోకుండా కృష్ణుడు అయిష్టాల మీద తను చేసేవాడు, లేదా ఆ విధానంలో తను బతికేవాడే కృష్ణుడు. కాబట్టి ఇతను పూర్తి నిగ్రహంలో ఉన్నాడు అనమాట. ఇతను ఎట్లాగా, ఎందుకంటే తనకు నచ్చినట్టే జీవించట్లేదు, కృష్ణుడికి నచ్చినట్టుగా జీవిస్తున్నాడు అన్నమాట. పూర్తి నిగ్రహంలో ఉన్నాడు. కాబట్టి అసలు ఈ చైతన్యంలో ఉండడం అంటేనే కృష్ణ అనుగ్రహం వచ్చినట్టే మనకి. మనం భౌతిక జీవితంలో ఒకప్పుడు మనం ఒక టీ కాఫీలు తాగుతా, ఒకప్పుడు మనం ఎలా పడితే అలా మనం జీవిస్తూ, ఏ విధానం ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటూ, అందరిలాగే మనం కూడా ఉదయం నుంచి రాత్రి దాకా కాలక్షేపం చేసుకుంటా, ఆ మాటలు ఈ మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటా ఒకప్పుడు అలా గడిపిన అందరం ఇప్పుడు మనం గమనించినప్పుడు మనకే అర్థమవుతుంది, ఒక సిస్టంలోకి వెళ్తున్నాము, ఒక పద్ధతిలోకి వెళ్తున్నాం, ఒక విధి విధానంలోకి వెళ్తున్నాం.
ఆ చేసే క్రమంలో మనకి ఎందుకు చేస్తున్నాం అనేటువంటి అవగాహనలో మనం చేస్తున్నాం. సో ఈ క్రమంలో మనం వెళ్తున్నప్పుడు అసలు ఈ చైతన్యంలో మనం గడపడం అనేదే అది కృష్ణుడి అనుగ్రహం అన్నమాట. సో అంటే కృష్ణుడి అనుగ్రహం వల్లనే మనం ఇవన్నీ కూడా మనం మన ఇంద్రియాలకి అతీతంగా మన భౌతిక విషయాల పట్ల వెళ్ళే మనసుకి అతీతంగా మనం వెళ్ళి కృష్ణుడికి నచ్చినట్టుగా, కృష్ణుడు ఆదేశించినట్టుగా, లేదా ఆచార్యుడు చెప్పినట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట. అంటే అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఈ చైతన్యంలో ఉండగలుగుతున్నాం. ఈ చైతన్యంలో ఉండడం అంటే అది మనం డిసైడ్ చేసుకొని మన విల్ పవర్ మీద మనం ఉండలేము అన్నమాట. చాలా కష్టం. అది మనం రోజు మనం చేసేటువంటి ఈ సాధనలో భగవంతుడు ఎక్కడో తృప్తి పడుతున్నాడు, గురువు ఎక్కడో తృప్తి పడుతున్నాడు కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామే కానీ ఇది కేవలం మన స్వశక్తి మీద, మన సామర్థ్యం మీద ముందుకు వెళ్ళలేదు. మనం ఒకసారి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం అనమాట. అర్జునుడు ద్వారకాకి వెళ్ళినప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి ఆయన తన లీలలు కంప్లీట్ చేసేసుకొని తిరిగి ఆయన గోలోకం వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే ముందర కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ఈ రాణులందరూ నువ్వే కాపాడాలి, నువ్వే ఎట్లయినా సరే వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నాడు అనమాట. సో సరే అర్జునుడికి అదే ఆ రాణులందరూ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు కొంతమంది వేటగాళ్ళు, కొంతమంది మరుగుజ్జులు వేటగాళ్ళు సర్వసాధారణ నార్మల్ అంటే అడవుల్లో ఉండేటువంటి ఒక వేటగాళ్ళు లాంటి వాళ్ళే. సో వాళ్ళు అర్జునుడిని ఢీకొంటారు అన్నమాట. వాళ్ళందరినీ వదిలిపెట్టు, లేకపోతే మేము మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం అంటారు అన్నమాట. వీళ్ళు అర్జునుడు సవాల్ చేస్తారు. అర్జునుడు వీళ్ళకి అసలు నిజంగా తెలివితేటలు ఉన్నాయా, నిజంగా వీళ్ళకి విషయం తెలుసా, నేను ఎవరో తెలుసా, నేను ఎంత యోధున్నో తెలుసా, నేను మహాభారత యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించి నా వల్ల ఎంతమంది మరణించారో తెలుసా, మీరు అసలు ఏమనుకుంటున్నారు, నేను ఎవరో మీకు తెలుసా అంటారు అన్నమాట. వాళ్ళు ఏమంటారు, మాకేం తెలీదు, నువ్వు అర్జునుడు కదా అంటున్నారు. నువ్వు అర్జునుడు అని తెలిసి కూడా మీరు నా మీద మీరు యుద్ధానికి వస్తున్నారా అంటే, ఈ రాణుని తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా అంటున్నారు. అవును, నువ్వెవరు మాకు బాగా తెలుసు, నేను ఢీకొనడానికి మేము వచ్చి అంటున్నాం. యాక్చువల్గా ఆ సందర్భంలో చూస్తే అర్జునుడు వాళ్ళ చేతిలో ఓడిపోయేసి ఇంకా వాళ్ళు రాణుని తీసుకెళ్తారు. అర్థం కాదు అర్జునుడు ఒక క్షణం, ఈ అర్జునుడైనా, ఈ గాంధీవం ఉన్నవాడైనా, ఇతనైనా మహాభారతంలో భీష్ముడిని, ద్రోణుల్ని, కర్ణుల్ని, ఇంత యోధుల్ని ఎదుర్కొన్నవాడు ఇతనైనా, నేనైనా అసలు నేను పోయి వీళ్ళ దగ్గర ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తాడు అన్నమాట. అప్పుడు అతను స్ట్రైక్ అవుతుంది. ఏంటి అని అంటే, ఓ ఆ రోజు కృష్ణుడు నాతో పాటు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నేను చేయగలిగాను. ఈరోజు కృష్ణుడు లీలలన్నీ కూడా చాలించి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఇవాళ నాకు ఆ శక్తి లేదు. అంటే ఆ రోజు నేను ఆ స్థాయిలో నేను యుద్ధం చేసింది కృష్ణుడి వల్లే అన్నమాట అని చెప్పి అతను ఆలోచిస్తున్నాడు. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఇవాళ మనం ఈ సాధన మార్గంలో మనం ఎంతో కొంత పురోగతి చెందుతున్నాము అంటే ఇది కృష్ణుడు తృప్తి కొరకు, కృష్ణుడు కోరుకునే విధానంగా మనం జీవించడానికి ప్రయత్నం స్టార్ట్ చేసాం. మనం క్రమక్రమంగా ఎలా పడితే అలాగా ఏది పడితే తినే క్రమంలో నుంచి క్రమక్రమంగా మనం ప్రసాదం మాత్రమే తీసుకోవాలా, ప్రసాదం మాత్రమే మనం తినాలా అనేటువంటి చిన్న చిన్న నియమ నిబంధనలకు మనం వచ్చాం. ఆ నియమ నిబంధనలు అంటే ఎన్నోసార్లు మనం టెంప్ట్ అయి ఉంటాం, ఎన్నోసార్లు మనం ఇబ్బంది పడి ఉంటాం, ఎన్నోసార్లు ఎలాగైనా సరే ఈ ఒక్కసారికి తినేస్తే ఏమైందిలే అని కూడా మనసు ఎన్నోసార్లు చెప్పి ఉండాల్సి. అయినా కూడా వాటన్నిటి యొక్క వేగాల్ని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఆపుకొని మళ్ళీ మనం కృష్ణుడు గురువు చెప్పినటువంటి నియమ నిబంధనలు మనం ప్రయత్నించిన క్రమంలో భగవంతుడు తృప్తి పడుతున్నాడు. భగవంతుడి అనుగ్రహంతో మనం వాటిన్నిటిని మనం దాటగలుగుతున్నాం.
సో వాస్తవానికి ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మనం ఇక్కడ భావంలో స్వేచ్ఛ నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించుకోగలడు. అంటే ఇక్కడ నియమాలు మనకి స్వేచ్ఛనిస్తాయంట. చాలా మంది అనుకుంటున్నారంటే నియమాలు మనల్ని కట్టడి చేస్తాయి అనుకుంటున్నారు. నియమాలు మనల్ని మన స్వేచ్ఛని కట్టడి చేస్తున్నాయి. మన ఇష్టాలని మనల్ని అవి మనం అనుభవించకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ నియమ నిబంధనలు నాకు వద్దు అని మనం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము. ఎవరికి కూడా ఇష్టం ఇవి తినకూడదు అవి తినకూడదు అంటే నాకు ఇష్టమైనది తినకూడదు అని చెప్పడానికి నువ్వెవరు అంటాం. ఎందుకంటే సో ఎప్పుడైతే ఒక దాని మీద మనం రాగం పెంచుకుంటామో, మన ఇంద్రియాలు ఒక దాని మీద ఆకర్షితులు అయిపోయినాయో, దాని నుంచి మనల్ని కానీ ఎవరిని కానీ వేరు చేసినా లేదా అది వద్దని చెప్పి దాన్ని అది తప్పు అని చెప్పినా సరే మనం అంత ఈజీగా వాటిని మనం యాక్సెప్ట్ చేయలేము మనం. ఎందుకంటే మనకి ఆ వస్తువుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా చాలా దీర్ఘమైన కాలం లాంటిది. మనం ఏమనుకుంటున్నామంటే ఎవరైతే మనల్ని అవి చేయొద్దు అంటున్నాడు, మనకి ఇష్టం చేయొద్దు అంటున్నాడు అంటే నన్ను ఎక్కడో అతను కట్టడి చేస్తున్నాడు, నన్ను కట్టడి చేసేవాడు నా శత్రువు అనుకుంటాం మనం. అంటే చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక క్లాసులకు కానీ ప్రవచనాలకు కానీ చాలా మందికి ఇష్టం ఉండదు రావడానికి. ఎందుకంటే నాకు ఇష్టమైనవన్నీ వీళ్ళు తినొద్దు అంటారు, వీళ్ళు చేయొద్దు అంటారు. ఎందుకనంటే నాకు స్వేచ్ఛనిచ్చేటువంటి నా అలవాట్లు, నా ఇష్టాలు వీళ్ళు అనవసరంగా దాన్ని హరించేస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆధ్యాత్మిక నియమ నిబంధనలు స్వేచ్ఛనిస్తాయి. యాక్చువల్గా ఏంటి స్వేచ్ఛనిస్తాయి అంటే నేను ఏ విధంగా జీవించాలనుకుంటున్నానో ఆ విధంగా జీవించడానికి యాక్చువల్గా ఇంద్రియాలు మనసు సహకరిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మన నియమ నిబంధనలు మనం పాటించడానికి ప్రయత్నిస్తాము. నియమ నిబంధనలు మనం పాటించలేదు అనుకోండి, ఇంద్రియాలు ఏది డిసైడ్ చేస్తే మనం అలా పరిగిస్తాం అన్నమాట. మనసు ఏది డిసైడ్ చేస్తే అది మంచో చెడో, కీడో మేలో మనకు తెలియదు. అది ఎలా పరిగిస్తే మనం అటు మనం పరిగిస్తాం అన్నమాట. కానీ ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో వాళ్ళు ఆత్మ యొక్క అవసరాల కోసం ఇంద్రియాలు ఎంతవరకు కావాలా, మనసు ఎంతవరకు కావాలని మనసు ఇంద్రియాలని ఆత్మ వైపు మలచడానికి ప్రయత్నిస్తుంది. నియమ నిబంధనలు లేకపోతే ఇంద్రియాలు మనసు వైపు ఆత్మ వటనగా వర్గిస్తుంది. కానీ నిజమైన స్వేచ్ఛ ఏంటంటే నియమ నిబంధనలు పాటించేటప్పుడు మనకి ఏంది తీసుకోవాలనే చాయిస్ పడుతుంది. మనకి స్వతంత్రత వస్తుంది. ఇది చేద్దామా, అది చేద్దామా, ఇలా వెళ్దామా, ఇలా చేసుకుందామా అని మనకి 4-5 నియమ నిబంధనలు వస్తాయి, 4 చాయిస్లు వస్తాయి అన్నమాట. కానీ ఒకదానికి మనం బానిస అయిపోయాం అనుకోండి, బానిసైన వాళ్ళకి చాయిస్ లేదు. అవి ఎలా పెడితే అలా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే నియమ నిబంధనలు ఉంటారో వాళ్ళకి చాయిస్ ఉంది. నేను చేస్తే నాకు ఇలాంటి ఫలితం వస్తుంది, చేయకపోతే నాకు ఇలాంటి ఫలితం వస్తుంది, చేయడం మేలా చేయకపోవడం మేలా అనేటువంటి ఈ డెసిషన్ మేకింగ్ మనసులో చాలా మనకి విశాలంగా మనం ఏ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన ఒక టైం మనకి ఇస్తుంది అనమాట. కానీ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. దాని పర్యావసన ఏంటి, దాని వెనకాల వచ్చేటువంటి ప్రభావాలు ఏంటని అసలు పట్టించుకునే దాన్ని ఆలోచించేంత సమయం మనసు ఇవ్వదన్నమాట ఆలోచించడానికి. అస్వేచ్ఛ ఉదాహరణకి మనం గమనించామనుకోండి, ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఏంటి ఆ 4 నియమాలు? ధర్మో రక్షతి రక్షిత. మనం ఎన్నోసార్లు ఈ శ్లోకం వింటాం, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అంటాం. ముఖ్యంగా మంత్రంలోకి వెళ్ళేటప్పుడు మెట్ల మీద స్లోగన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం వెంటనే అనుకుంటాం, ఎస్ ధర్మాన్ని ఎవరు కాపాడితే ధర్మం వాళ్ళని కాపాడుతుంది. మరి మేము అందరం ధర్మాన్ని పాటిస్తున్నాం కదా, మరి ధర్మం నన్ను ఎలా కాపాడుతుంది? ధర్మం నిజంగా కాపాడుతుందా?
అంటే అలా మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. నెక్స్ట్ అసలు ధర్మం అంటే ఏంటి అని అంటే మనందరి దృష్టిలో ధర్మం అంటే ఏంటంటే ఎవరికి కీడు చేయకుండా, ఎవరికి అపకారం చేయకుండా, నాకున్న దాంట్లో నాకు నాకు నచ్చినట్టుగా, నాకు ఇష్టం నచ్చినట్టుగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా జీవితాన్ని నేను కొనసాగించడం అనేది ధర్మం అనుకుంటాం మనం. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా, ఎవరైతే వాళ్ళ సొంత స్వశక్తితో న్యాయంగా ధర్మంగా ఉంటారో వాళ్ళు ధర్మాన్ని పాటించినట్టు, కాబట్టి ధర్మం వాళ్ళని కాపాడుతుంది అనుకుంటాం. ఇది సహజంగా మనం అనుకునేటువంటి మాట. అయితే యాక్చువల్గా ధర్మము అని అంటే ఇది 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ అంట. మన ధర్మం ఎప్పుడు పాటించినట్లే అన్నంట ఈ 4 సూత్రాలు పాటించినప్పుడు మనం ధర్మాన్ని పాటించాలి. ఈ 4 సూత్రాలు పాటించకపోతే అది మన ధర్మం పాటించినట్టు కాదు. నేనేదో నాకు ఇబ్బంది పెట్టకుండా, ఒకరి కష్టపెట్టకుండా నా పాటికి నేను జీవిస్తున్నానంటే అది ధర్మాన్ని మనం పాటించినట్టు కాదు. ఈ 4 స్తంభాలు ఏంటి? దయ, సత్యం, శౌచం, తపస్సు. దయ, శౌచం, తర్వాత తపస్సు, సత్యం. ఈ 4 ఉన్నాయన్నమాట. 4 స్తంభాలు ఇవి. సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4. ఈ 4 ఎవరైతే ఫాలో అవుతున్నారో 100% వాళ్ళని ధర్మం కాపాడుతుంది. అంటే దయ ఉండాలా, సత్యం పలకాలా, 3 శౌచం అంటే బాహ్యంగా క్లీన్గా ఉండాలి, అంతర్గతంగాను క్లీన్గా ఉండాలి, అంటే మనస్పరంగా కూడా క్లీన్గా ఉండాలి. తర్వాత తపస్సు, ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో జీవించడం తపస్సు. ఈ 4 ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళు యాక్చువల్గా ధర్మాన్ని ఫాలో అవుతున్నట్టు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ధర్మం వాళ్ళని కాపాడుతుంది, అన్ని పరిస్థితుల్లో కాపాడుతుంది. ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆయన మాట ఇచ్చాడు అన్నమాట. ధర్మంగా పాటించే వాళ్ళకి పతనం ఉండదు అని. సో మనం గమనిస్తే మరి దయ అనేటువంటి ఈ సూత్రము దేని మీద ఆధారపడిందంటే ఎవరైతే మాంసం తీసుకోకుండా కానీ ఉంటే వాళ్ళు దయ అనేటువంటి ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. ఎవరైతే మాంసం తీసుకుంటారో ఇతర జీవితాలను చంపి తీసుకుంటారో వాళ్ళు దయ అనేటువంటి ఈ సూత్రాన్ని వాళ్ళు మర్చిపోయినట్టే. వాళ్ళు ఆ స్తంభం మీద లేరు. ఇంకా మనం సంవత్సరాలు నెలలు రోజుల తరబడి ఇప్పుడు మనం తిరుమలకు మేము వెళ్తాము, ప్రతి సంవత్సరం వెళ్తాము, ప్రతి నెల వెళ్తాము. నేను బ్రహ్మాండంగా మాంసం తింటున్నాను. అప్పుడు నేను దయ అనేటువంటి ఈ సూత్రాన్ని నేను పాటించినప్పుడు ధర్మం నన్ను కాపాడుతుంది. ఇతర సకల కోటి జీవరాశులన్నీ కూడా ఇక్కడ బతకాలనేటువంటి హక్కు వాటికి ఉన్నప్పుడు నేను నా రుచి కోసం నేను అది తీసుకున్నప్పుడు నాలో ఈ దయ అనేటువంటి ఈ భావాన్ని నేను కోల్పోతాను. క్రమక్రమంగా నేను కరుడు కట్టిన వాడిని అవుతాను. క్రమంగా నేను ఎవరి యొక్క ప్రాణాలను నేను అంత విలువగా నేను చూసుకోను. కాబట్టి అక్కడే దయ ఎగిరిపోయింది. మనం అనుకుంటాం నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నేను కష్టపెట్టకుండా, నా సొంత డబ్బులతో నేను న్యాయంగా ధర్మం బతకడం అనేది ధర్మం అని మనం ఇప్పుడు దాకా అనుకుంటూ ఉన్నాం. కానీ అది కంప్లీట్ గా అంటే మనకు మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫార్ములాలు ఇవన్నీ. వాళ్ళ మీద అధర్మం పనిచేస్తుంది. వాళ్ళ ధర్మం కాపాడు. రెండవది సత్యం. ఎవరైతే మత్తు పానీయాలు స్వీకరిస్తారో ఇంక్లూడింగ్ టీ, కాఫీ,
క్రమక్రమంగా వాళ్ళు సారీ నిగ్రహాన్ని కోల్పోతారు అనమాట. అంటే ఒక దాన్ని మనం ఒక ఒక నియమ నిబంధనలు పాటించాలన్నటువంటి ఒక ఏకాదశి పాటించాలా, లేకపోతే ఆ ఆచార్యులు వచ్చిన రోజు పోయిన రోజు కొన్ని కొన్ని ఉపవాసాలు చేయాలా అనుకున్నప్పుడు వాళ్ళ మనసు సహకరించదు అన్నమాట. ఎందుకంటే వ్యసనానికి బానిసైన వాళ్ళు వాళ్ళకి నిగ్రహం ఉండదు. వాళ్ళు ఉండాలనుకున్న కూడా వాళ్ళు ఉండలేరు అనమాట. సో నిగ్రహంలో లేని వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. ఎలాంటి పని చేయాలి, అది న్యాయమైందా, ధర్మమైందా, అధర్మమైందా అని మనం పట్టించుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం మత్తు పానీయాలు తీసుకోవడం మనం అలవాటయ్యి మత్తు పానీయాలు లేకుండా మనం జీవించలేమనే స్థాయికి వెళ్ళిపోయాము. చాలా మంది టీ తాకుండా మేము ఉండలేము, కాఫీ తాకుండా మేము ఉండలేము అనుకుంటున్నాం. అది వ్యసనానికి మనం బానిస అయిపోయాం. అలాంటి వాళ్ళకి నిగ్రహం ఉండదు అనమాట. తపస్సు చేయలేరు వాళ్ళు. కానీ మా జన్మలో తపస్సు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని తినాలి, కొన్ని తినకూడదు, కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. ఈ డిస్క్రిమినేషన్ వాళ్ళకి, ఈ వ్యత్యాసాలు తెలియదు అనమాట. తెలుసుకునే అంత శక్తి సామర్థ్యాలు మనసుకి ఇంకా ఉండదు, లేదా అంత స్ట్రాంగ్ గా ఉండదు మనసు. ఎందుకంటే మనం ఒకదానికి బానిస అయిపోయాం. అలాగే సత్యం అనేటువంటి ఈ సూత్రం పోతుంది ఎప్పుడైతే మనం జూదం ఆడతాము. సో జూదం ఆడినప్పుడు, జూదం అంటే ఏంటి? కేవలం మనం ప్యాకాట్ ఆడడం జూదం కాదు. ఏదైనా సరే సులభంగా డబ్బులు సంపాదించేటువంటి విధానం ఏదైనా కావచ్చు. నేను తక్కువ పెట్టాలా, విపరీతమైన డబ్బులు నాకు వచ్చేసేయాలన్నటువంటి స్వభావం కూడా జూదం కిందకి వస్తుంది. జూదంలో ఏముంది? తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బులు మనం ఊహించిన దానికంటే పక్కన ఒక్కసారి వచ్చేయడం అనమాట. అలాగే ఒకేసారి పొద్దు కూడా అనుకోండి. సో ఎవరైతే జూదం ఆడతారో, జూదం ఆడే స్వభావం ఉంటుందో, అది ఈ మధ్య ఇప్పుడు అది క్రికెట్ మ్యాచెస్, బెట్టింగ్స్ ఇవన్నీ జూదమే. ఇదంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ రమ్మీలని వాళ్ళే డబ్బులు ఇచ్చి మంచి అది ఆడిపించి క్రమక్రమంగా వాళ్ళకి సత్యం పలికేటువంటి ఇది పోతుంది. అబద్ధాలు మాట్లాడడం, అబద్ధాల్లో ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరంటే ఒకరి మీద జీవితం గందరగోళం చేసుకుంటారు. 4 వ్యభిచారం. సో శౌచ్యం అనేటువంటి సూత్రము పోతుంది. ఎప్పుడు మనం ఈవెన్ మనసులో కూడా, అంటే కట్టుకున్న భార్య భర్త కాకుండా ఇంకెవరి మీదైనా సరే మనం ఎటువంటి వాళ్ళ మీదైనా మనం కానీ వాళ్ళని ఇష్టంతోనో లేకపోతే ఇంకా వేరే రకంగా మనం వాళ్ళని తలుచుకున్నా సరే, వాళ్ళ గురించి మనం ఊహించినా సరే, క్రమంగా లోపల ఇంటర్నల్ కాన్షియస్నెస్, లోపల ఉన్న చైతన్యం అలజడిలో పడుతుంది, చైతన్యం దెబ్బతినిపోతుంది. సో వాళ్ళ శౌచ్యం పోతున్నాను. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఇదేనా ఆడవాళ్ళు మాత్రమే అట్లేం లేదు, ఎవరైనా కానీ. సో వాళ్ళు ఉన్న ఆ స్వచ్ఛమైనటువంటి ఆ భావము, సో సరళమైన మనసు అన్ని పోతాయి అన్నమాట. చైతన్యం అంతా కూడా మురికి పడిపోతుంది. సో ఈ 4 మాంసభక్షణ తీసుకోవడం వల్ల దయని కోల్పోయాం, జూదం ఆడడం వల్ల సత్యం కోల్పోయాం, వ్యసనాలకు లోనవడం వల్ల, తాగుడు లేదా అనేక వాటి మీద లోనవడం వల్ల వాళ్ళు నిగ్రహం కోల్పోతారు, తపస్సు ఆస్టరిటీ కోల్పోతారు. అలాగే వ్యభిచారం వల్ల వాళ్ళు ఏం కోల్పోతారు? శౌచ్యం కోల్పోతారు. సో ఈ 4 కోల్పోయిన వాళ్ళు, ఈ 4 సూత్రాల మీద లేని వాళ్ళు ధర్మం కాపాడడానికి అవకాశం లేదు. సో ధర్మం రక్షిత రక్షిత అంటే, సో వ్యక్తి ఈ 4 సూత్రాలను పాటిస్తున్నప్పుడు, ఈ 4 నియమాలను పాటిస్తున్నప్పుడు, అందుకే మనం ఆచార్యులు వారు, ప్రభుపాదుల వారు ఇస్కాన్లో మాంసం జోలికి వెళ్ళొద్దండి, టీ కాఫీలు లేదా మత్తుపాయల జోలికి వెళ్ళొద్దండి, జూదం అటువైపు వెళ్ళొద్దండి, అలా వ్యభిచారం.
చేయొద్దండి. ఈ 4 నియమాలు కఠినంగా, ఎందుకంటే అవి మనని తర్వాత పూర్తి స్వేచ్ఛనిస్తాయి మనకి. ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ 4లో ఉన్నవాడు ఎప్పుడు అలజడిలోనే ఉండాల్సింది. ఈ 4 విషయాల్లో లోనైన వాళ్ళు దేంట్లో ఒక దాంట్లో వాళ్ళు మనస్తాపం చెందాల్సిందే. ఏదో ఒక సమస్యతో, అది మానసికంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, బాహ్యంగా కావచ్చు, ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఈ 4 ధర్మానికి సంబంధించినట్టు. 4 స్తంభాలు ధర్మాన్ని నిలబెట్టేటివి అన్నమాట. అందుకనే పూర్వపు రాజులు, అది పాండవులు, తర్వాత రామరాజ్యం కాదు, దశరథుడు పాలించేటప్పుడు కాదు, ప్రహ్లాదు పాలించేటప్పుడు, వీళ్ళు ఎన్షూర్ చేసుకునేవాళ్ళు. ఈ 4 వాళ్ళ రాజ్యంలో ఉండకూడదని వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే కలిని పరీక్షిత్ మహారాజు స్వయంగా కలిని ఎదుర్కొంటాడు, భాగవతంలో వస్తుంది. కలి వచ్చి వెంటనే వచ్చి కాలు పడేసుకున్నాడు. ఎవరిది? పరీక్షిత్ మహారాజు. నన్ను వదిలేసే అని. సరే, నేను వదిలేసిన ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఎక్కడ కూడా ఉండడానికి లేదు అంటాడు. లేదు, నేను కూడా నీ రాజ్యం, నేను కూడా ఒక మనిషినే కదా, నాకు కూడా నువ్వు ఆశ్రయం ఉంది, నన్ను క్షమించు, నేను ఇక మీదట నేను ఎలాంటి వాటి జోలికి నేను పోను, దయచేసి నాకు కూడా నీ దగ్గర నాకు శరణు ఇవ్వు అంటే, సరే అట్టయితే నువ్వు కావాలంటే ఈ 4 చోట్ల కావాలంటే ఉండు అంటారు అనమాట. నాకు కూడా ఆశ్రయం అన్నాడు కదా కలి పురుషుడు. సో ఎక్కడైతే ఈ 4 చోట్ల కావాలంటే నువ్వు ఉండు అంటాడు అనమాట. ఏంటది అంటే, ఎవరైతే మాంసం తీసుకుంటారో నువ్వు అక్కడ ఉండు అంటాడు. ఎవరైతే జూదం ఆడతారో నువ్వు అక్కడ ఉండు అంటాడు. ఎవరైతే మత్తు పానీయాలు తీసుకుంటే నువ్వు అక్కడ ఉండు అంటాడు. ఎక్కడైతే వ్యభిచారం ఉంటుందో నువ్వు అక్కడ ఉండు అంటాడు. ఎందుకంటే ఈ 4 జరిగిన కల్పిషుడు అక్కడ స్వయంగా ఉన్నాడు అనమాట. అందుకే జీవితాలు అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పుడు కల్పిషుడు అంటాడు, నన్ను మోసం చేయొద్దు మహారాజా, నన్ను మోసం చేయొద్దు, మీ రాజ్యాలు ఎక్కడున్నాయి ఈ 4? నన్ను ఉండమన్నట్టుగా మీరు ఉండమంటున్నారు, కానీ ఈ 4 ఎక్కడున్నాయి మీ రాజ్యంలో? కాబట్టి నాకు ఎక్కడ సుస్థిరం ఎక్కడుంది, నేను ఉండలేను ఇక్కడ, దయచేసి నాకు ఇంకొక స్థానం ఇవ్వండి అంటాడు. ఇంకొక స్థానం నాకు ఇవ్వండి, ఎందుకంటే ఈ 4 మీ దగ్గర లేవు, మీ రాజ్యంలో లేవు అసలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే కృష్ణుడు ఎలాంటి రాజ్యాన్ని అప్పజెప్పాలనుకున్నాడు పాండవులకి, ఎలాంటి విధి విధానాలు, ఎలాంటి సూత్రాలు ఉండాలనుకున్నాడు. సో భక్తులు రాజులైతే, భక్తులు పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే, ఈ 4టికి దూరంగా జీవన విధానాన్ని కొనసాగించేది అలాంటి సిస్టమ్ తీసుకుని వస్తాం. కానీ ఇవాళన్న గవర్నమెంట్స్ ఈ 4 మీదే ఆధారపడింది, ఈ 4టి మీదే సంపాదన వస్తుంది. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఏముంది, మన జీవితాలు ఎట్లా మారుతాయి, ఏ విధంగా మన జీవితాలు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాయి, ఎలా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఏ విధంగా అట్లీస్ట్ మనకి కనీసం మనకి అర్హత ఉందా, అసలు నేను ఇలాంటి ప్రశాంతమైన జీవితం నేను గడపాలనుకుంటున్నాను అనుకోవడం తప్పు లేదు. కానీ మనం ఏం పాటిస్తే మనకు ఆ ప్రశాంతత వస్తుంది. ఒక పక్క మనం తినాల్సిన తినేసి, తాగాల్సిన తాగుతూ, చేయాల్సిన పనులను చేసి నాకు ప్రశాంతత కావాలి, నేను ఆనందంగా ఉండాలి, నాకు మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎలా వస్తుంది? ఎందుకంటే మనం ఈ 4 స్తంభాలని మనమే కోల్దోసేసుకుంటాం. ఈ 4 స్తంభాల మీద ధర్మం ఆధారపడకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అంతా కూడా గందరగోళమే కదా అప్పుడు మనకి. సో కాబట్టి ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతుంటే, ఈ 4 నియమాలు మనకి స్వేచ్ఛనిస్తాయి. ఈ నియమాలను పాటించే వాళ్ళకి సత్యం పలుకుతారు, దయ చూపిస్తారు, తపస్సు నిగ్రహంగా ఉంటారు, ఏది అవసరమో అది మాత్రం అవసరం లేదు దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎప్పుడు మనసులో ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటారు. ఈ 4 ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి 4 వచ్చినప్పుడు వాళ్ళకి సమస్య ఎక్కువ, అంటే ధర్మం వాళ్ళని కాపాడినట్టే కదా. ఇంకా వాళ్ళకి ఎవరి గురించి వాళ్ళకి ఇబ్బంది లేదు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు, అంటే వాళ్ళని ధర్మం కాపాడినట్టే కదా. ధర్మం వాళ్ళని రక్షించినట్టే కదా. ఎందుకంటే వాళ్ళు ఎవరి జోలికి పోవాలా,
వీళ్ళంతవరకు దయ చూపించారు, వీళ్ళంతవరకు వాళ్ళు సత్యమే పలికారు, శుతిమెత్తంగా ప్రియంగా చెప్పారు సత్యాన్ని కూడా. అలాంటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే ఈ 4 సూత్రాలను పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళకేంటి మంచి జీవితం, ప్రశాంతమైన జీవితం, అంటే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టే కాదా? ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఈవెన్ జీవరాశులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే మనం మాంసభక్షణ తీసుకోవట్లేదు ఇక్కడ. సో ఏ విధంగా మనల్ని బలి చేసేస్తాయి. మన నియమ నిబంధనలు లేకపోతే ఏ విధంగా మనమే ఇబ్బందులు పడతాము, మనమే గోలు తోవుకుంటాం అన్నమాట, మనమే కట్టేసుకుంటాం అన్నమాట నియమ నిబంధనలు కానీ పాటించకపోతే. ఎందుకంటే వన్స్ వ్యసనాలకు కానీ మనం అలవాటు పడ్డాము, లేదా దానికి బానిస అయిపోయామంటే మనసు అది తప్ప దేని గురించి ఆలోచించదు. అది జరగడానికి ఏమైనా చేస్తుంది అనమాట. అది ధర్మంగా వెళ్తున్నామా, అధర్మంగా వెళ్తున్నామా, న్యాయంగా వెళ్తున్నామా అనేది ఆ మనిషికే స్పృహ ఉండదు అనమాట. మనసు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అంటే అతను కట్టడైపోయినట్ట, లేదా స్వేచ్ఛలో ఉన్నట్ట. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తాం, ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బట్ రిలవెంట్ గా ఎప్పుడు ఉందన్నమాట. అంటే ఏ విధంగా సొంత ఇంద్రియాలే నియమ నిబంధనలు లేనప్పుడు ఏ విధంగా వాటికి చావు వచ్చేస్తుంది చూడండి. చెమ్మట పురుగులు అంటే రాత్రులు మనం ఒకసారి మనకి వర్షం వచ్చేసి కరెంట్ పోయినప్పుడు మన దీపం వెలిగిస్తే కొన్ని పురుగులు వాటిల్లోకి వెళ్ళి మాడి మసేపి ఉదయం మనకు కనిపిస్తుంది. ఆ దీపం చుట్టూ ఎన్నో పురుగులు చచ్చిపోయి ఉంటాయి. ఎందుకు జరిగిందంటే వాటి కంటికి ఆ వెలుగు అంత ఆకర్షిస్తారు అన్నమాట. కానీ ఎంత ఆకర్షణ ముందుకు వెళ్తే దానికి అంత వేడి కూడా పుడుతుంది, ఎందుకంటే ఆ దీపం అనుకున్న వేడి వల్ల. కానీ అది తట్టుకోలేకుండా ఆ ఆకర్షణకి ఇంకా లోనయ్యి మంటకు అతి దగ్గరగా వెళ్ళి విపరీతమైన మంటకి లోనై చివరికి అది మంటలో దాంట్లోనే పడి చచ్చిపోతుంది, కళ్ళకి ఆకర్షణ అవ్వడం వల్ల. అలాగే జింక చెవు, వేటగాడు దానికి చాలా వినసొంపైనటువంటి ఫ్లూట్, దానికి అది ఇదైపోయినప్పుడు సో వేటగాడు అటువైపు ఊది ఇటువైపు ఊది అన్ని రకాలు, దానికి అర్థం కాదు ఎటువైపు నుంచి శబ్దం వస్తుందా అని. టక్కనే అది ఒక దగ్గర ఆగిపోతుంది అన్నమాట, ఎటువైపు నుంచి తెలుసుకోవడానికి అక్కడ ఆగిపోతుంది. అప్పుడు వేటగాడు చంపేస్తాడు. కస్తూరి జింక, ఇది తన బొడ్డులో నుంచే సుగంధాలు వస్తుంటాయి అన్నమాట. కానీ ఇది వస్తుంది అబ్బా అని ఎడాలు తిరిగి అవి తిరిగే క్రమంలో దాహం కూడా మర్చిపోతుంది. కానీ చివరికి నీళ్ళు అందక చచ్చిపోతుంది. తర్వాత చూస్తే ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? తన బొడ్డు నుంచే వస్తుంది ఆ వాసన. చేప నాలుక, చిన్న గాలం వేసాము, దానికి ఆహారం పెట్టి సన్న తీగతో లోపల వదిలేము. చేప దాన్ని పట్టేసుకుంది, లాగేసాం దాన్ని నెక్స్ట్ దానికి గమ్యం ఏంటి? చచ్చిపోవడం. చేపకి ఇంత చెరువులో ఇంత ఆహారం ఉండి దాన్ని తెలియకుండా ఆ చిన్న దానికి వెళ్ళి అట్రాక్ట్ అయిపోయింది. చివరికి ఏం తెచ్చుకుని? చావు తెచ్చుకుంది. అలాగే ఏనుగు. సో మగ ఏనుగుల్ని ఎలా ట్రాప్ చేస్తారంటే, దాన్ని ఎలా ట్రైన్ చేస్తారంటే, ఎట్లా అసలు అంటే ఇంత పెద్ద ఏనుగు, ఇన్ని టన్నుల ఏనుగు ఒక సాధారణ వ్యక్తి ఎలా కంట్రోల్ చేయగలరు? అంత సామర్థ్యం ఉన్న ఆ ఏనుగుని ఒక వ్యక్తిని ఎలా కంట్రోల్ చేస్తారు? చర్మ ఆకర్షణ అనమాట, చర్మానికి. సో ఒక ఆడ ఏనుగుని ట్రైన్ చేస్తాను అనమాట, ఆ మగ ఏనుగుని రాసుకొని పోయేటట్టుగా. ఆ ఆడ ఏనుగు వెనకాల ఈ మగ ఏనుగు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. కరెక్ట్గా ఒక పెద్ద గొయ్యి తోగి ఉంటారు. ఈ ఆడ ఏనుగు ఆ గొయ్యిలోకి పోకుండా పరిగిస్తే పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ మగ ఏనుగు పరిగిస్తే ఆ గొయ్యిలో పడిపోతుంది. దానికి ఆకలికి తిండి ఏం పెట్టరు అనమాట కొన్ని రోజులు. అది బాగా మానసికంగా వీక్ అయిపోతుంది. అప్పుడు పైకి లాగినప్పుడు అది ఆ ఓనర్ ఎట్లా చెప్తే తింటుంది అనమాట, అంత పెద్ద ఏనుగు. సో ఇవన్నీ చూసి మనం గమనిస్తే ఇవన్నీ కూడా దేనికో దానికి బానిస అయిపోయినాయి, దేనికో దానికి ఆకర్షణలు అయిపోయేసి వాటి జీవితాన్ని అంతం చేసుకుంది.
అంటే ఎక్కడ స్వేచ్ఛ లేదు వాటికి, చచ్చినట్టు అయిపోయి వాటికి బానిసైనవి అవి ఎట్లా ఇరుక్కుపోయి చచ్చిపోయినాయి. ఇక్కడ ఒక్కొక్క పురుగుకి లేదా ఒక్కొక్క జంతువుకి ఒకటే బలమైన ఆకర్షణ ఉందన్నమాట. అంటే ఒకదానికి కళ్ళు, ఒకదానికి చెవులు, ఒకదానికి నాలుక, చర్మం అట్లా ఉంది. అదే మనిషికి చూస్తే 5 బలమైన ఆకర్షణ ఉంది. కళ్ళకి ఆకర్షణ, చెవులు, ముక్కుకి బలమైన ఆకర్షణ ఉంది. మరి ఒక ఇంద్రియానికి ఇంత బలమైనటువంటి ఆకర్షణ ఉంది, ఇంత బానిసత్వం ఉంటే ఇంకా 5 ఇంద్రియాలకు ఉన్న బానిసత్వంలోకి పోలిస్తే అప్పుడు మనిషి యొక్క జీవితం ఎంత అధోగతి పాలవుతుందో మీరు చూడండి. అంటే నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల, కేవలం ఇంద్రియ తృప్తి కోసమే బతకడం వల్ల, ఇంద్రియాలు చూపించేటువంటి జీవితమే అద్భుతమైన జీవితం అని తలుచుకోవడం వల్ల అంతిమంగా మనం అధోగతి పాలవుతామే తప్ప మనకి ఎక్కడా స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఒక భక్తుడు ఈ 4 నిబంధనలు పాటించడం వల్ల మనకు అనిపిస్తుంది ఇతను ఎందుకు తన జీవితాన్ని నరకం చేసుకుంటున్నాడు, ఈ నియమ నిబంధనలో ఇరుక్కోబోయేసి ఎందుకు తనకు తానుగా ఇలా ఇంత కష్టపడతాడు ఎందుకు అని అనుకుంటున్నాడు. ఓకే, ఈ వ్యక్తి అనుకుంటాడు నా దగ్గర ఎంత స్వేచ్ఛ ఉందో, నేను ఎక్కడికైనా పోగలను, ఏమైనా తినగలను, ఎంతైనా తినగలను, ఎక్కడైనా నేను తిరగలను, దేనైనా నేను తెచ్చుకోగలను అని ఇతను అది స్వేచ్ఛ అనుకుంటున్నాడు. భక్తుని చూసి భక్తుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, తనకు తానుగానే పనిష్మెంట్ ఎందుకు ఇచ్చుకుంటున్నాడు, శిక్షణ ఎందుకు చేసుకుంటున్నాడు. వాళ్ళ కూడా చాలా ఇప్పుడే అవసరమా మనం మాంసం మానేయడం, ఇప్పుడే అవసరమా ఇవన్నీ మనం పాటించడం, భక్తి మరీ అంత ఓవర్గా చేయకూడదు, అంత దానికి ఒక టైం ఉందిలే, ఒక వయసు ఉంది దానికి కూడా అని మనకి ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. రకరకాల అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, వ్యవస్థల దగ్గర నుంచి. కానీ వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం అంటే నియమ నిబంధనలు పాటించకపోతేనే మన స్వేచ్ఛ హరించిపోతుంది. నియమ నిబంధనలు పాటిస్తే మనకి ఇంకా స్వేచ్ఛ వస్తుంది. ఎందుకంటే తనకి ఉన్నతమైన జీవితం, ప్రశాంతమైన జీవితంలోకి మనం వెళ్తాం. ఎలాగైతే డాక్టర్ యొక్క నియమ నిబంధనలు పేషెంట్ యొక్క ఉన్నతి కోసం అతనికి ఇంకా స్వేచ్ఛ ఇస్తుంది. ముందు ముందు ఒక టీచర్ యొక్క బోధనలో స్టూడెంట్కి ఒక స్వేచ్ఛనిస్తుంది. తల్లిదండ్రులు లేదా గురువు యొక్క మాటలు ఆ నియమ నిబంధనలు ఆ పిల్లవాడికి ముందు ముందు స్వేచ్ఛనిస్తుంది. ఆ టైంకి కట్టడిలాగా అనిపిస్తుంది, ఆ టైంకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా వాళ్ళకి ఏదైనా చేసుకోగలటువంటి సామర్థ్యం, స్వేచ్ఛ తర్వాత లభిస్తాయి వాళ్ళకి. సో నియమ నిబంధనలు ఎప్పుడు కూడా స్వేచ్ఛనిస్తాయే తప్ప మనకు కట్టడి చేయవు. సో అందువల్ల ఇక్కడ మనకి ప్రభుపాద వారు క్రమంగా చెప్పారు అనమాట, దయచేసి ఈ నియమ నిబంధనల్ని మీరైతే కట్టడైపోతున్నారు, మీరు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, మీ జీవితాల్లో నిజంగానే ఎటువంటి స్వతంత్రత లేకుండా, ఇటువంటి చాలా నేరోగా, అంటే ఎటువంటి ఒక ఆనందం లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక జీవితం లేదు, ఒక రుచి పచి లేదు, ఏంటి ఇలాంటి ఒక జీవితమా అన్నట్టుగా అని ఉన్నట్టుగా మనం ఊహించడానికి ఒకసారి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి అలా కాదన్నమాట. ఓకే, ఇవన్నీ గొప్ప గొప్ప ఆచార్యులు పాటించిన వాళ్ళు, గొప్ప గొప్ప ఋషులు పాటించిన వాళ్ళు నియమ నిబంధనలు, వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నత చైతన్యంలోకి వెళ్ళారు, ఉన్నతమైన స్వేచ్ఛలోకి వెళ్ళి వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగారు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు అక్కడికి డిసైడ్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగేవారు. అంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీ అనమాట. సో లాస్ట్గా ఈ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. సో చాలా సందర్భాలు చెప్పుంటాను అనమాట నేను, ఏంటదంటే అదే ఇంట్లో కుక్కకి వీధిలో కుక్కకి తేడా. సో వీధిలో కుక్క ప్రతి ఇంటికి వెళ్ళి, ఓకేనా, ప్రతి వీధికి వెళ్ళి అన్ని దగ్గరకు తిరిగేంత స్వేచ్ఛగా కనిపిస్తుంది. కానీ ఇంట్లో కుక్క ఒకే ఇంట్లోనే ఒకసారి చైన్ కట్టేసి, ఒక్కోసారి ఎక్కడికి పోనీయకుండా, లేదా ఆ ఇంట్లోనే దాన్ని కట్టేసినట్టుగా ఇలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, వీధిలో కుక్క ఈ వీధి ఆ వీధి తిరుగుతుంది, ఎవరు కొడతాడో, ఎప్పుడు కొడతాడో, ఎవడు చంపేస్తాడో
దానికి ఆహారం ఉంటుందో ఆహారం ఉండదో, ఒకసారి నీడ దొరుకుతుందో నీడ దొరుకుతుందో, నిద్ర బాగుందో నిద్ర బాగలేదు, మొత్తం దాని మీద ఆధారపడింది అనమాట. అది ఏం చేయగలుగుతుందో అంటే దానికంటూ ఒక రక్షణ లేదు. ఎవరు ఎప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. అది స్వేచ్ఛ అని అనుకుంటే అది పొరపాటు, కానీ దాని లైఫ్ డేంజర్లో ఉంది, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఇంట్లో కుక్కకి చూడడానికి నియమ చాలా రెస్ట్రిక్టెడ్గా కనిపిస్తుంది, కానీ ఓనరే తీసుకెళ్తాడు, ఓనరే స్నానం చేపిస్తాడు, ఓనరే తిండి పెడతాడు, ఎప్పుడు అవసరమైన బాగలేకపోతే ఓనరే తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తాడు, వాడికి కావాల్సినవన్నీ చేపిస్తాడు అన్నమాట. ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా ప్రేమను చూపిస్తుంది, అది స్వేచ్ఛ. అది సో ఎవరైతే నిజంగా ఈ నియమ నిబంధనల్ని పాటిస్తారో, ఈ 4 నియమాలు మినిమం, ఈ 4 నియమాలు పాటిస్తే చాలు అనమాట, ధర్మం వాళ్ళని కాపాడేస్తుంది. క్రమంగా ఏమవుతుందంట, ఏంటి బెనిఫిట్ అంటే భగవానుడిని పూర్తి కనుగ పొందగలుగుతాడు. భగవానుడి యొక్క మెర్సీ వస్తుంది మన మీద. మన ఇప్పటిదాకా అందరూ అడుగుకుంటున్నాను అనమాట, నా మీద దయ చూపించండి, నా మీద కరుణ చూపించండి, నా మీద జాలి చూపించండి, నేను ఇట్లాగా, నేను అట్లాగా, నేను ఇంత, నేను అంత, మనం ఒక్కొక్క మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. నేను ఎంత మంచివాడిని తెలుసా, నేను ఎంత 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 గొప్ప వ్యక్తినో తెలుసా, నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, నా ఇబ్బందులు ఇవి ఉన్నాయి, నా కష్టాలు ఏమి ఉన్నాయి, దయచేసి నాకు సహకరించండి, దయచేసి నాకు కొంత నా మీద మీ దయ చూపించండి మనం అడుగుతున్నాం, అందరినీ కోరుకుంటున్నాం మనం ఈ ప్రపంచంలో. కానీ ఈ నియమ నిబంధనలు పాటించే వాళ్ళకి ఆ దేవాదేవుడి యొక్క పూర్తి కరుణ వాళ్ళు పొందగలుగుతారు. సో నియమ నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సో చైతన్యం కావాలన్నా, లేక నియమ నిబంధనల్ని పాటించకుండా ఎప్పటికైనా సరే మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి మనల్ని కట్టడి చేసి మనల్ని అధోగతి పాలు చేసేటువంటి స్థితిలోకి వెళ్ళాలనేది మన చాయిస్ ఉందన్నమాట. స్థితప్రజ్ఞుడు ఏం చేశాడు, రాగాలు ద్వేషాలు రెండింటిని విడబడిపోతాడు. తనకి ఇష్టమైనది ఏది ఉండదు, కష్టమైనది ఏది ఉండదు. రాగం ఇష్టం ఎంత ఇబ్బందికరమో, ఒకటి ద్వేషించడం కూడా అంతే ఇబ్బంది. ఈ రెండు ఒకే నాణ్యానికి 2 వైపులు అన్నమాట. దేని పట్ల రాగం ఉండకూడదు, దేని పట్ల ద్వేషం. చాలాసార్లు చాలా ఆధ్యాత్మిక అంటే మనం ద్వేషించాలనుకుంటాం, దాని మీద మనకు విరక్తి రావాలనుకుంటాం. విరక్తి రావట్లేదు, దాని యొక్క వాడే విధానం రైట్ గా వాడితే చాలు. మనం దేనికి వాడాలో తెలిసి చాలు, మనం విరక్తి చెందేసి మనం ద్వేషించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాగద్వేషాలని విడబడిన వాడు స్వేచ్ఛా నియమాల ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు, నియమాల ద్వారా ఇంద్రియాలు నిగ్రహించుకున్న ఎన్ని స్వేచ్ఛిస్తాయి వాడికి ఏమొస్తుంది, వాట్ ఇస్ ద బెనిఫిట్, ఫైనల్గా అతనికి ఏంటి లాభం, అతను నేను నియమాలు పాటిస్తున్నాను కదా, నాకేంటి లాభం అని చాలాసార్లు అడుగుతుంటారు అందరు. భగవంతుడి యొక్క కరుణ వస్తుంది. మరి భగవంతుడి కరుణ ఏంటి అని అంటే, మనల్ని క్రమక్రమంగా మనం భక్తిలోని పురోగతిలో ఆయనే స్వయంగా నడిపించి మన దగ్గరికి తీసుకునే అంత అవకాశం కల్పిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం స్థితప్రజ్ఞుడు మనం నిజంగా అవ్వాలనుకుంటే, స్థితప్రజ్ఞ స్థాయికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాల్సిందే. వాళ్ళు మాత్రమే భౌతిక లోకాల ద్వంద్వాలని వాళ్ళు అతీతంగా వాటి ఆందోళన చెందకుండా వాళ్ళు చాలా క్రమంగా ఈ ఈ సముద్రాన్ని, భవసాగరాన్ని దాటగలుగుతారు. కాబట్టి ఇక్కడితో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు అన్నమాట. సో వరుసగా మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ మనసు, చైతన్యము, ఇంద్రియాలు అన్ని కృష్ణ మీద పెట్టిన వాడు పట్టితేనే స్థితప్రజ్ఞుడు అవ్వగలుగుతాడు. అలా పెట్టకపోతే వరుసగా ఈ సిరీస్ వస్తుంది. సో ఇవన్నీ ఈ సిరీస్ లో అదే కామము, క్రోధము, మోహము ఇవన్నీ వస్తాయి. మరి వీటి ఈ ప్రభావం మన మీద తగ్గాలి అంటే ఏది, ఫస్ట్ ఇంద్రియార్థంతో కలవకూడదు.
అది కూడా నీచమైన వాటితో అసలు కలవకూడదు, భౌతిక వాటితో అసలు కలవకూడదు. మరి అది అది కలవకుండా ఉండాలి అని అంటే నియమాలు పాటించాలి మనం. ఏంటి ఆ నియమాలు? మనకు నచ్చినట్టు నియమ నిబంధనలు కాదు, భగవంతుడు శాస్త్రీయ నియమ నిబంధనలు మనం పాటిస్తే, ఓకేనా, తను ఈ అలిషడ్ వర్గాల నుంచి పూర్తిగా బయటపడి కృష్ణుడి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందుతాడు. కాబట్టి మనం పాటించే నియమాలకి భగవంతుడు నిజంగా కరుణ చెందుతాడు, కరుణ చూపిస్తాడు మనకి, దయ చూపిస్తాడు మనకి. సో కాబట్టి మనం పాటించాలి. ఇది కృష్ణుడికి ఇష్టం కాబట్టి మనం పాటించాలి. నాకు కొన్ని ఇష్టం, కొన్ని నాకు కష్టమే. కానీ కృష్ణుడు కరుణ మనకు కావాలనుకుంటే, కృష్ణుడు దయ మనకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ 4 నియమాలు పడతాయి. కొంచెం టైం పట్టచ్చేమో, కానీ పాటించడానికి ఖచ్చితంగా మనం పూనుకోవాలి. అప్పుడు అతను డెఫినెట్గా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు. ద్వంద్వాల మధ్యలో కూడా, ఇబ్బందులు, కష్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అయినా సరే అతను తన జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించుకోగలుగుతాడు. కాబట్టి మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.